హలో ఫ్రెండ్స్, చైనా వాడు కాపీ కొట్టడం దిట్ట అనడంలో ఏం మాత్రం కూడా తప్పలేదు. బీవైడి అనే ఒక కంపెనీ ఉంది. మనందరికీ తెలుసుగా, మన ఇండియాలో ఇప్పుడు ఎంత సక్సెస్ అవుతుందో ఎలక్ట్రిక్ కార్స్ ప్రొడ్యూస్ చేస్తూ. అటు ఆటో 3 కానీ, సీల్ కానీ, ఇప్పుడు సీలాన్ 7 కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు అలాంటి బీవైడి యంగ్ వాంగ్ U8 అనే ఒక కార్ మన ఇండియాకి రాబోతుంది. ఇది కనుక ఒక పార్ట్న లాంచ్ అయ్యిందా, డైరెక్ట్ టక్కర్ వచ్చేసి మనకు ల్యాండ్ రోవర్ డిఫెండర్, BMW X7, మెర్సిడీస్ GLS 450Dకే వస్తుంది. ఎందుకంటే దీని స్పెక్స్ ఫీచర్స్ నేను పేపర్ మీద రాసేటప్పుడు నా మైండ్ దొబ్బింది. ఇంకా మీరు విన్నారా? ఇంకా అంతే, ఒక్కసారి వినండి. సో ఇది ఫస్ట్ మన ఇండియాలో మొన్ననే షోకేస్ చేశారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో జరిగింది కదా, అక్కడ నేను షూట్ చేశాను విత్ పర్మిషన్ తోటి, డీటెయిల్ వాకర్గా. సో U8 అనేది BYD కంపెనీ యంగ్ వాంగ్ సబ్ బ్రాండ్గా ఉంటుంది, గ్లోబల్గా చూసాను. U8 5 సీటర్ కార్ ఇది, 7 సీటర్ లాగా అనిపిస్తుంది కానీ 5 సీటర్ మాత్రమే. కానీ హైలైట్స్ ఏంటంటే 1200 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 0 to 100 జస్ట్ 3.6 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ కార్ వాటర్లో కూడా తేలగలుగుతుంది, నీళ్ళ మీద తేలగలుగుతుంది, అది కూడా 30 నిమిషాల వరకు. దాని గురించి కూడా ఫ్యూచర్స్ వింటే నిజంగా అసలు ఇట్లా మైండ్లో లేదు నాకు, చెప్తాను అవన్నీ. ఇంకా ధరనే కదా మెయిన్ అడిగేది. సో చైనాలోనే ఇప్పుడు అమ్ముతున్నారు, ఆల్రెడీ 2 years నుంచి 2023 నుంచి సేల్ అవుతుంది. అక్కడ మనకు 1,30,00,000 అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో చూస్తే. అది మన ఇండియాకి వచ్చే వరకు ఇంకా 100% ట్యాక్స్ వేసుకొని ఎంత అవుతుందో, ఇంకా రోడ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని కలిపి మీరే కామెంట్ చేసి, నాకు అంత ఓపిక లేదు ఇంకా. బట్ మన ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే. అది కూడా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్. ఇది పెట్రోల్ బండి చెప్పడం మర్చిపోయాను, ప్లస్ ఎలక్ట్రిక్, రెండు మిక్స్డ్ ఉంటాయి. ఇప్పటివరకు మన ఇండియాలో అలాంటి కార్లు అంటే BMW XM ఒకటి ఉంది. ఇది వస్తే కనుక ఇది రెండో వెహికల్ అవుతుంది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ తోటి. అంటే మైలేజ్ రేంజ్ వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ వేస్తే 1000 కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు ఈ పెద్ద SUV. ఇంకా చాలా ఫీచర్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా, వాకర్కి వెళ్తూ డిజైన్లు చూపించుకుంటూ మీకు డీటెయిల్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీరు చేయాల్సిందల్లా కొత్త వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళు కదా, మీరే చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకో, నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకో, మిస్ అవ్వకుండా ఉంటారు కదా ఇలాంటి ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వీడియోస్. చలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇంకా ఎందుకు, నాదే ఆలస్యమా, వెళ్ళిపోయాం వీడియోలోకి. ముందుగా SUV సైజ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ SUV చైనా మార్కెట్లో. అంటే ప్రీమియం SUV కూడా వాళ్ళకి ఇప్పటివరకు 1,30,00,000 హైయెస్ట్ ప్రైజ్ ఉన్న SUV ఇది. అండ్ సైజ్ కూడా ఆల్మోస్ట్ డిఫెండర్, BMW X7 కన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది, అంత పెద్దది. బాక్సీ డిజైన్స్గా అయితే చూడొచ్చు మనకి ఇది. అండ్ డిజైనర్ వాల్ఫ్గాంగ్ ఈగర్ డిజైన్ చేశాడు ఈ కార్కి. అలాగే ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బాడీ కంట్రోల్ సిస్టమ్ కూడా ఫస్ట్ కార్ ఇదే, ఆఫ్ రోడింగ్ చేయడానికి బాగుంటుంది. ఫ్రంట్లో మనకు వాళ్ళ యొక్క లోగో చూడొచ్చు. పిక్సెలేటెడ్ ప్యాటర్న్ గ్రిల్ అంటాం దీన్ని, రేడియేటర్ ఎయిర్ కూడా వెళ్తుంది. ఫ్రంట్లో కెమెరాలు, రెడార్లు అయితే మంచిగా పుష్కలంగా ఉన్నాయి. అండ్ పిక్సెలేటెడ్ హెడ్ లైట్స్, ఫుల్ LED ప్రొజెక్టెడ్ ఆటో అండ్ ఫుల్ లేజర్ హెడ్ లైట్స్ వస్తాయి. అండ్ స్కిడ్ ప్లేట్ సిల్వర్వి. పార్కింగ్ సెన్సర్ చెప్తే మైండ్ పోతుంది, అన్లిమిటెడ్ పార్కింగ్ సెన్సర్ కెమెరాలు ఉన్నాయి కార్కి. ADAS Level 2తో పాటు వస్తుంది విత్ 38 సెన్సర్స్ ఉన్నాయి, 38 సెన్సర్లు ఉన్నాయి టోటల్ ఈ కార్లో, అవన్నీ డీటెయిల్గా చెప్తాను. సైజ్ కూడా ఆల్మోస్ట్ 5.86 మీటర్ లెంత్ ఉంటుంది, అంటే BMW X7 రేంజ్లో. అండ్ 250 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకు యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్తో. అండ్ వీల్స్ కూడా ఆల్మోస్ట్ 20 inches ప్లస్ వీల్స్ వస్తాయి విత్ బ్లాక్ కాలర్స్, వాళ్ళ లోగో చూడొచ్చు, కాంటినెంటల్ ప్రీమియం టైర్స్తో. యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది, రైడ్ హైట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది ఆఫ్ రోడింగ్లో కూడా. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఫోల్డబుల్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి. బ్రౌన్ ఇంటీరియర్ థీమ్ అనేది మీరు చూడొచ్చు. అండ్ 5 సీటర్ కార్ ఇది. టోటల్ డాష్లో 3 స్క్రీన్లు వస్తాయి. వెనకాల కూడా ప్యాసింజర్లకి ఎంట్రన్స్ స్క్రీన్స్ 2 వస్తున్నాయి. 22 స్పీకర్స్ సౌండ్ సిస్టమే వస్తుంది మనకి ఈ కార్లో ప్రీమియంగా. ఇంకా సైడ్స్ నుంచి రైట్ సైడ్లో ఒక ఫ్యూయల్ లిడ్ చూడొచ్చు వీల్ మీద, ఒక సైడ్ పెట్రోల్, ఒక సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. బాక్సీ డిజైన్సే ఉంటాయి, వెనకాల కూడా బాక్సీ టైప్గా డిఫెండర్ లాగా అనిపిస్తుంది. అండ్ టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ కెమెరాస్ చూడొచ్చు. అండ్ పిక్సెలేటెడ్ ప్యాటర్నే టెయిల్ లైట్స్లో కూడా తీసుకున్న గ్రిల్ అని. ఇంకా కెమెరాలు, సెన్సార్లు అన్నీ ఉన్నాయి. వైపర్లు, వాషర్, డిఫాగర్ అన్లిమిటెడ్గా ఉంటాయి ఇందులో. లైట్స్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు, ఒక సైడ్ పెట్రోల్, ఒక సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. 4 డిస్క్ బ్రేక్లు వస్తాయి, యాక్టివ్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ మొత్తం ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ కానీ, సైడ్ స్కర్ట్స్ కానీ చూడొచ్చు మీరు. ఇంకా ఇంటీరియర్ గురించి మాట్లాడితే టోటల్ 70 inches స్క్రీన్స్ అవుతాయి కలిపితే. 12.8 inch ఇన్ఫోటైన్మెంట్ మధ్యలో స్క్రీన్ ఉంటుంది. 23.6 inch డ్రైవర్ డిస్ప్లే ఉంటే 23.6 inch ప్యాసింజర్ స్క్రీన్ కూడా వస్తుంది ఈ కార్లో. టోటల్ 70 inches స్క్రీన్లు అవుతాయి మనకు. 22 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. మల్టీజోన్ AC ఉంది, పానరామిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ చూడండి, ఆ డిజైన్ ఎంత బల్కీగా ఉందో. వైర్లెస్ ఛార్జర్లు 3-4 ఉన్నాయి.
థర్మోగ్రాఫిక్ కెమెరాస్ ఉన్నాయి 13 ఈ కార్లో, 12 అల్ట్రా వాలెట్ సెన్సార్లు ఉన్నాయి, 5 మిల్లీమీటర్ వేవ్ రేడియస్ కూడా వస్తుంది మనకి ఏమన్నా ఎమర్జెన్సీ కోసం. శాటిలైట్ ఫోన్ వస్తుంది ఎమర్జెన్సీలో, మినీ ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ ఉంది, ADAS లెవెల్ 2 వస్తుంది, 38 టోటల్ సెన్సార్స్ వస్తాయి మనకు ఈ కార్. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడాక మిగతా ఫీచర్లు కూడా పెండింగ్ ఉన్నాయి, అవి చెప్పేస్తాను మీకు. సో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఇది 2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది మనకు, టర్బో పెట్రోల్ ఇంజన్. సో దాంట్లో ఏంటంటే మనకు ఒక బ్యాటరీ అనేది కూడా వస్తుంది ఫ్లాట్ ఫ్లోర్లో, 49 కిలోవాట్స్ LFP లార్జ్ బ్యాటరీ ప్యాక్ ఒకటి వస్తుంది. అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే క్యామరీ చూసాం ఆల్రెడీ, కాకపోతే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కాదు. BMW XM చూసాం కదా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, పెట్రోల్తో కూడా నడుపుకోవచ్చు. ఛార్జింగ్ పెడితే దాని రేంజ్ 180 కిలోమీటర్స్ వరకు వస్తుంది. పెట్రోల్ కలుపుకుంటే పెట్రోల్ ఒక 820 కిలోమీటర్స్, అంటే ఇది ఒక 1000లో అదొక 180 820 ప్లస్ చేసిన 1000 కిలోమీటర్స్. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని మీరు ఇంట్లో అండ్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటే పెట్రోల్ది 1000 కిలోమీటర్ అన్లిమిటెడ్గా నాన్ స్టాప్ కొట్టచ్చు. దీన్ని ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ అంటారు. ఛార్జింగ్ పెట్టుకోవడం ప్లస్ పెట్రోల్ ఇంజిన్ రెండు కలిపితే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అంటాము. విత్ క్వాడ్ మోటార్ సెటప్, అంటే ఈ బ్యాటరీ ఏదైతే రన్ అవుతుందో దాని మోటార్ సెటప్ కదా. క్వాడ్ మోటార్ అంటే ఇండివిజువల్ వీల్ డ్రైవ్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీల్కి ఒక మోటార్ ఉంటుంది అండ్ ఆ మోటార్ కూడా ఇండివిజువల్ ట్రాక్షన్ కంట్రోల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ మోటరే మనకు 1280 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది టోటల్గా కలుపుకుంటే, విత్ 1200 bhp పవర్ తోటి. ఇంకా 0 to 100 జస్ట్ 3.6 సెకండ్స్లో రీచ్ అవుతుందంటే జస్ట్ ఇమాజిన్ ఈ పవర్ అండ్ టార్క్ ఎంత ఉంది, దీన్ని హ్యాండిల్ చేయగలుగుతామో మన ఇండియన్ రోడ్లో, ఒకసారి మీరే ఆలోచించండి. సరే, ఇంకా మిగతా హైలైట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇది ఫస్ట్ కార్ వరల్డ్లోనే ఒక ఫీచర్ వచ్చింది, దాన్ని ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బాడీ కంట్రోల్ సిస్టమ్ అని అంటాం. సో ఇది ఆఫ్ రోడింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆఫ్ రోడింగ్ కార్ కూడా అంటే సపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వీల్ మోటార్కి ట్రాక్షన్ కంట్రోల్ కూడా సపరేట్గా ఇస్తున్నారు. ఇప్పటివరకు అన్ని వీల్స్ కలిపి ఒకే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే ఇది ఈచ్ అండ్ ఇండివిజువల్ వీల్కి ట్రాక్షన్ కంట్రోల్ సపరేట్గా ఇవ్వడం ఇదే ఫస్ట్ కార్ అంట. అండ్ ఈ కార్లో ట్యాంక్ టర్న్ అని ఉంది. ట్యాంక్ అంటేనేమో పెద్దగా ఉండడం, టర్న్ అంటే ఆటోమేటిక్గా అక్కడిదక్కడ ఉండి తిరగడం. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మెర్సిడీస్ G10 చూసాం కదా, ఎలక్ట్రికల్ ఉన్న చోట్లనే 360 డిగ్రీ తిరుగుతుంది. సేమ్ అలాగే ఇది కూడా తిరుగుతుంది, కొంచెం స్లోగా తిరుగుతుంది, దాంతో ఫాస్ట్గా తిరగదు, అదే బాగుంటుంది. ఇంకా దీంట్లో ఒక మోడ్ ఉంది, డిస్కస్ P మోడ్ అంట. డిస్కస్ P మోడ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీకు డిజాస్టర్ P మోడ్ అని అర్థం. డిజాస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చాయి అనుకోండి, మన హైదరాబాద్లో రావు, ఇన్కేస్ ఎక్కడన్నా రావచ్చు కదా, ఇండియాలో కదా వరల్డ్ మొత్తంలో ఎక్కడన్నా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఆటోమేటిక్గా సస్పెన్షన్ అదంతా మ్యాక్సిమం పెరుగుతుంది, విండోస్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి, ఏసీ అనేది ఆటోమేటిక్గా ఇంటర్నల్ సర్క్యులేషన్ మోడ్లో స్విచ్ అయిపోతుంది, సన్ రూఫ్ పైన ఓపెన్ అవుతుంది దీనివల్ల ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి. అండ్ వాటర్లో ఆల్మోస్ట్ వరదలు వస్తే కనుక 30 నిమిషాల వరకు తేలగలుగుతుంది, అది కూడా 3 km/h స్పీడ్లో కూడా వెళ్ళగలుగుతుంది. ఇదంతా నేను ఏదో పుట్టించి చెప్పట్లేదు, గూగుల్లో ఆల్రెడీ ఉంది. ఈ కార్ పేరు కొడితే దాని ఫీచర్లు ఆటోమేటిక్గా వస్తున్నాయి, మీరే సెర్చ్ చేసి చూడండి. నేనేదో మళ్ళీ మీరు కామెంట్లో వచ్చి చైనా బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారని మాత్రం అనకండి. మన ఇండియాకి వచ్చి చైనా కూడా అక్కడ డిస్ప్లే పెట్టాడు కాబట్టి నేను చూపిస్తున్నాను, ఇది నా పని మాత్రమే, ప్రమోట్ ఎక్కడ కూడా చేయట్లేదు, నాకేమీ రాదు కూడా. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే ఇప్పటివరకు ఈ సైజులో ఉన్న కార్లు మన ఇండియాలో డిఫెండర్ని చూస్తున్నాము, BMW X7ని, GLS 450Dని చూస్తున్నాం. కానీ U8 ఫ్యూచర్లో ముంగట ఈ కార్లు ఇప్పుడు నాకు ఎందుకో జూజుబ్బీగా అనిపిస్తున్నాయి. అండ్ BYD మీద నమ్మకం ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో వాడు ఇచ్చే ప్రైస్కి అండ్ క్వాలిటీకి మనం చూసినాం ఆల్రెడీ సక్సెస్ అవుతుంది మెల్లమెల్లగా. మన ఆటో 3 కార్ కానీ సీల్ కానీ, ఇప్పుడు Celeon 7 కూడా, అది కూడా రివ్యూ చేస్తాను తొందరలో. సో ఇవి సక్సెస్ రేట్ చూస్తుంటే ఎందుకు ఇది కనుక లాంచ్ అయితే, అది కూడా పెట్రోల్ ఇంజన్ అంటున్నాడు, కంప్లీట్ ఎలక్ట్రిక్ అంటే మనకు భయం అవుతుండే ఎక్కడ రేంజ్ అయిపోతుందో ఏంటో అని. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ ఒకవేళ మనకు ట్యాక్సెస్ అన్నీ కూడా తక్కువగా కట్ అయ్యి ఒక 1,70,00,000, 1,50,00,000, 1,70,00,000 మధ్యలో లాంచ్ అయితే మాత్రం చాలా చాలా కష్టం మార్కెట్ సర్వే అవ్వడం ఈ అయితే కాంపిటీషన్లు ఉన్నాయో. లేదంటే ఒకవేళ 100% ట్యాక్స్ 1,30,00,000కి కలుపుకుంటే కనుక 2.5 కోట్లు పోతే కొంచెం కష్టమే. ఆ రేంజ్లో ప్రైజ్లో ఉన్న వాళ్ళే చూస్తారు ఈ కార్ని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. BYD U8 Yuwang యొక్క డీటెయిల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ కార్ యొక్క డీటెయిల్ రివ్యూ వీడియో నచ్చుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేస్తారు. అలాగే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి కార్కి సంబంధించి డీటెయిల్గా అంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్కి రావాలి, అక్కడ తప్పదు. మనకు అఫీషియల్ పేజ్ ఒకటి ఉంది, ఫాలో ఒకటి మీరు మెసేజ్ చేస్తే మనకు డిస్కషన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అని యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసేవాళ్ళం స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. గ్లోబల్ ఎక్స్పో ఆర్ అదే భారత్ మొబిలిటీ ఎక్స్పో నుంచి నెక్స్ట్ మీరు ఏ కార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. నాకైతే ఈ కార్ని ఏమైనా రివ్యూ ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేయడం వల్ల ఫస్ట్ ఇది తీసుకొచ్చాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఏది ఫస్ట్ కావాలో కామెంట్ చేయండి.